హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేసీఆర్ కోట్లు సంపాదించి కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ఒక నాయకుడి ఇంట్లో దాచారు. ఆంధ్రప్రదేశ్లో పలానా చోట్ల దాచారు. తాడేపల్లిగూడెంలో కేసీఆర్ నిధి ఉంది అంటూ రకరకాల కామెంట్స్, రకరకాల సోషల్ మీడియా వీడియోస్ని మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా కేసీఆర్ అక్రమంగా సంపాదించిందో సక్రమంగా సంపాదించిన ఆస్తిని ఆంధ్రప్రదేశ్లో దాస్తాడా ఏంటి అని ఆసక్తికరంగా చాలామంది ఆ వీడియోలను యూట్యూబ్లో వచ్చే వీడియోలని క్లిక్ చేసి చూస్తుంటే దాంట్లో విషయం మాత్రం ఏం లేదు. ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటో మనం ఒకసారి విశ్లేషించుకుందాం. వాస్తవానికి కేసీఆర్ మీద వస్తుంటే ఆరోపణ ఏంటి అంటే, ఇక్కడ మళ్ళీ ఒకసారి మూడో టర్మ్లో గెలవబోతున్నాము. గెలిచిన తర్వాత ల్యాండ్ క్రూజర్స్ అనే కార్లని 22 కార్లని కొనుగోలు చేసి అక్కడ పెట్టాడు, దాచిపెట్టాడండి. రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేయడం మనం చూసాం. నిజంగా కేసీఆర్ అక్కడ దాచిపెట్టుకున్నాడా? దాచిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయా? ఒకసారి మనం విశ్లేషించుకుందాం. వాస్తవానికి దాచితే దాగని అబద్ధం అది. దాయగలుగుతామా? ఒకసారి మళ్ళీ విశ్లేషించుకుందాం. అక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో దాచారు, నాకు ఎవ్వరూ చెప్పలేదు, 10 రోజుల తర్వాత వచ్చి చెప్పారని ఏదో బ్రహ్మాండ రహస్యాన్ని బయటపట్టినట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం నిజంగా ఆయన హోదాకు తగినటువంటి విధానం కాదు. ఎందుకంటే ఎవరు కూడా దాచరు, అది ప్రభుత్వ ఆస్తి, వ్యక్తిగత ఆస్తి కాదు. దాచిపెట్టరు. అది కాకపోతే నీ దాకా రిపోర్ట్స్ రాకపోవచ్చు, కానీ సీక్రెట్గా కొన్నది కాదు, సీక్రెట్గా టెండర్స్ ఇచ్చింది కాదు. పరిపాలనలో భాగంగా క్యాన్వాస్కి కావాల్సినటువంటి సెక్యూరిటీకి కావాల్సిన వాహనాలని రిక్వైర్మెంట్గా భావించినప్పుడు తదనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన కార్లకు వాటికి బుల్లెట్ ప్రూఫ్ విషయాలు ఉంటాయి. వాటిని మనకు తెలుసు, విజయవాడలో ఆటోమొబైల్ రంగం చాలా, అంటే హైదరాబాద్ కన్నా ఆటోమొబైల్ రంగంలో అక్కడ ముందుంటుంది, పేరుగాంచింది. అక్కడ రిపేర్ వర్క్ కానీ ఎక్కడైనా రీమోడలింగ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది విజయవాడకు పంపించడం జరిగింది. రీమోడలింగ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారు. ఈ ప్రాసెస్లో ఎన్నికలు రావడం, ఓడిపోవడం జరిగింది. దాని ద్వారా కానీ అక్కడ ఏదో దాచుకొని రేవంత్ రెడ్డి వస్తే బయటికి తీసుకురావద్దని దాచిపెట్టినట్టు చౌకబారుగా మాట్లాడినటువంటి రేవంత్ విధానానికి నిజంగా కూడా ఒక రంగా అది వింటుంటేనే జుగుస్పాకరంగా అనిపిస్తుంది. మొత్తానికి మరి ఇట్లాంటి ఈ విషయాన్ని అక్కడ 22 ల్యాండ్ క్రూజర్స్ వాహనాలను అక్కడ ఉండడాన్ని వివిధ ఛానల్స్ వాళ్ళు చాలా అసహ్యంగా కేసీఆర్ నిదంతా ఆంధ్రప్రదేశ్లో దాచినట్టు, తాడేపల్లిగూడెం దాచినట్టు, లేదా ఇంకో వైఎస్ఆర్పీ పార్టీ ఇంట్లో దాచినట్టుగా, లేదు ఇంకెక్కడో డెన్ను దాచినట్టుగా అలా విశ్లేషించడం కేవలం కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అక్కసుగానే చూడాలా, లేదా వాళ్ళ అన్మెచ్యూరిటీగానే చూడాలి. ఇది కేవలం పాలనాపరంగా జరిగిందే కానీ కేసీఆర్కి కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడెక్కడైనటువంటి నిధులు దాచుకునేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ దాచుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆయన ఫామ్ హౌస్ ఉండదా, లేదా ఇక్కడ అవకాశాలు ఉండవా? కేవలం అతన్ని కేసీఆర్ మీద కావాలని ప్రాపగండం చేస్తున్నట్టు విధానంగానే చూడాలి.